గురువుగారు మీరు చెప్పారు ఇప్పుడు మౌని అమావాస్య రోజు జరిగేది రెండవ సాయి స్నానం అని చెప్పారు. అంటే మొదటి స్నానానికి రెండవ స్నానానికి ఏమిటండి ఆ తేడా ఏమిటి? ఏ స్నానం మనకి ఎక్కువ పుణ్యప్రధాన ఫలితాలను అందిస్తుంది? అంటే ఏది గొప్ప ఏది తక్కువ అని లేదమ్మా. విధి విధానం ప్రకారంగా చేసుకుంటుంటారు. సో ఒకటి ఏంటంటే అప్పుడు ముందు స్నానానికి కుదరకపోతే రెండో స్నానం కుదరకపోతే మూడో స్నానానికి కుదురుతుంది. అంటే శివరాత్రి వరకు కూడా ఈ యొక్క మూడో స్నానం వరకు చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి వరకు లాస్ట్, అప్పటి వరకు కూడా మూడో సాయి కూడా చేస్తూ ఉంటారు. సో ఇదేంటి అంటే మౌని అమావాస్య నాడు చేయటం ఏంటంటే అలౌక్యమైనటువంటి ఆనందం పొందటం, అలౌక్యమైనటువంటి అతీతమైనటువంటి. అంటే ఇప్పుడు ఇక్కడ నార్మల్గా మీరు కూర్చొని ఒక 1000 నామాలు చేశారనుకోండి, 1000 నామాల వరకునే ఉంటుంది. అదే మీరు మౌని అమావాస్య రోజు, తై అమావాస్య రోజునే ప్రత్యేకంగా 1000 నామాలు మీరు అక్కడ జపం చేస్తే 1,000,000 నామాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఆ 1,000,000 నామాలు మీరు చేశారనుకోండి, 10 కోట్ల నామాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. సో స్నానం ఆచరించిన వంటి ఆ ఒక మౌని అమావాస్య రోజున త్రివేణి సంగంలో స్నానం చేస్తే భూమండలంలో ఉన్నవంటి ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదులు అంతా కూడా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. 18 శక్తిపీఠాలను దర్శనం చేసినట్టుగా, 12 శక్తిపీఠాలు దర్శనం చేసినట్టుగా, 12 జ్యోతిర్లింగాలను చూసినట్టుగా, మరి అదే విధానంగా ఇంద్రాది దేవతలని సకల ముక్కోటి దేవత ఆశీర్వచనం కూడా లభిస్తుందని ఒక గట్టి విశ్వాసం. కటిక దరిద్రంతో బాధపడే వాళ్ళు కానీ, అష్టదరిద్రాలతో బాధపడే వాళ్ళు కానీ, అనేక రకమైనటువంటి బాధపడే వాళ్ళు ప్రయోగాలతో చేతబడులతో అనేక రకమైనటువంటి బాధపడే వాళ్ళంతా కూడా పటాచలం అయ్యే వంటిది ఒకటే ఒక ధనుషు మోక్ష మార్గం ఏంటి అంటే మౌని అమావాస్య స్నానం. అది ఇక్కడ ప్రయోగం. దానికోసమే 10 కోట్ల మంది జనాలు, ఇంకా అది కూడా తక్కువనే అనుకుంటున్నాను నాకు తెలిసి. 10 కోట్ల మంది అనేది చాలా తక్కువే, దానికని ఎక్కువనే ఉంటారు, మించే వస్తారు. ఆ ఒక ప్రయాగరాజులో ఆ తల్లి ఆ గంగమ్మ ఒడులో స్నానం చేసి చక్కగా ఆ తల్లి ఒక ఆశీర్వచనం తీసుకుంటారు వీళ్ళంతా. ఎంత పుణ్యాత్ములండి నిజంగా చాలా. అయితే సార్ ఇప్పుడు కుంభమేళాని దర్శించుకొని వచ్చి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఎవరి స్థలాలకు వాళ్ళు వచ్చిన తర్వాత ఆచరించాల్సినటువంటి నియమాలు ఏమైనా ఉంటాయంటారు? కొన్ని సంకల్ప సిద్ధిలు ఉంటాయండి. కొన్ని సంకల్ప సిద్ధి ఏంటంటే ఏదైనా సంకల్ప మంత్రాలు ఏమైనా ఉంటే స్నానం ఆచరించిన తర్వాత తడిగుడ్డతో కూర్చొని చక్కగా సాధన చేసుకోవాలి. ఓంకారం, క్రీంకారం, హ్రీంకారం ఎటువంటి మంత్రాలు ఏమైనా ఉన్నాయనుకోండి, చక్కగా అవి మంత్రాలు పెట్టి మీరు మంచి సాధన చేసుకుంటే అతీతమైన అలౌక్యమైనటువంటి ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. లోక కళ్యాణార్థం కోసం కంప్లీట్గా ఒక పాజిటివ్ ఎనర్జీస్ సంవత్సరం వరకు కాదు కదా, ఆయనకు 100 ఏళ్ళ వరకు కూడాను ఆ పాజిటివ్ ఎనర్జీ అనే శరీరంలో పాస్ అవుతుంది. చాలా అద్భుతంగా పాస్ అవుతుంది. దానికి ఇక తిరుగు చూసే అవసరమే లే, అంత మాదిరి ఒక లెవెల్ వెళ్తారు ఆయన. ఇప్పుడు మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ సమయంలో ఈ 41 రోజుల పాటు కూడా అంటే శివ పంచాక్షరి నామం మాత్రమేనా, ఇంకా ఏమైనా ఇతర అంటే శివుణ్ణి పరవశింప చేయడానికి ఆయన కరుణ మన పైన ఉండటానికి చేయాల్సినటువంటి పూజాకృతులు ఏమైనా ఉంటాయండి? శివుడికి కేవలం ఒక బిల్వపత్రి పెడితే చాలు, ప్రసన్నం అవుతారు. అటువంటి భోళాబాల శంకరుడు పంచాక్షరి మంత్రాలతో పాటు కాకుండా నమకం, చమకం, రుద్రాభిషేకాలు చేసుకుంటూ స్వామివారి స్ఫటిక లింగాలు ఉన్నా లేకపోతే ఇంకా ఎటువంటి లింగాలు ఉన్నప్పటికి కూడాను పరిశుద్ధమైనటువంటి అనుష్ఠాన కార్యక్రమాలు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో శివుడిది ఒక శాలిగ్రామాలు పెట్టుకొని పూజిస్తూ ఉంటుంటారు. సో వాళ్ళంతా ఏంటంటే చక్కగా ఈ యొక్క శాలిగ్రామాలను తీసుకొచ్చేసి అనుష్ఠానము మౌని అమావాస్య రోజున ప్రత్యేకంగా కుంభమేళలో స్నానం ఆచరించి ఆ లింగంతో పాటు శిరస్సు పైన పెట్టి స్నానం చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే శిరస్సులో అద్భుతమైన కపాల మోక్షం కనపడుతుంది. ఆ కపాల మోక్షం అంటే ఓంకారం జ్వలించి కొంచెం ఒక అద్భుతమైన ఒక కాంతం కనపడుతుంది. ఎలాగైతే మన నేత్రాలు మూసిన తర్వాత నక్షత్రాలు, ప్రపంచం, ఎర్త్ అంతా కూడా కనపడుతుంటుందో ఆ రకమైనటువంటి ప్రభావం ఈ లింగంలో కనపడుతుంటుంది. అటువంటి లింగాన్ని తీసుకొచ్చేసి చక్కగా లింగాయతులు ఉంటారు. కొంతమంది శివానికి సంబంధించిన వంటి వాళ్ళంతా చాలామంది ఉంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళంటే చాలా పవిత్రంగా ఆ రోజు ఈ యొక్క స్నానం ఆచరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వైష్ణవ, శైవం అనే కాకుండా అన్ని రెండు తత్వాలు ఇక్కడ స్నానం ఆచరిస్తుంటారు. అలానే గురువుగారు ఒకవేళ ఈ కుంభమేళాకు వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించలేనటువంటి వారు అంటే ఆ పరమశివుడి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి మార్గం ఉందంట?
ఇప్పుడు అక్కడికి వెళ్ళలేని వాళ్ళైనా కూడా ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదమ్మా, ఇక్కడ కూడా గంగే, అక్కడ కూడా గంగే. ఆ గంగా పేరు గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి అని చెప్పి సంకల్పం చేసుకొని చక్కగా మీరు తలస్నానం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. సో అక్కడ చేయాలని లేదు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు చక్కగా. కాకపోతే ఏంటంటే గంగే, కాకపోతే అంటే అక్కడికే వెళ్ళి చేయాలనుకుంటే అది వేరు, కానీ ఇంటికాడ చేసుకోవాల్సింది కూడా అదే ఫలితం లభిస్తుంది. అంటే ఆ శాంటిటీ అనేది ప్రస్తుతం అక్కడ ప్రయాగరాజ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా కూడా ఆ రోజు వెళ్ళి స్నానం చేయాలి. అంటే వైబ్రేషన్స్ అక్కడ ఒక అడుగులో అడుగు వేస్తే శివుడు అడుగు పెట్టాడేమోని, ఆయన శివుడు నడమాడుతున్నాడని, ఆ శివుడు అక్కడ నిరంతరంగా భూతగణాలు తిరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ అడుగులో అడుగు వేస్తే మనకు మంచిది అనేసి వెళ్తారమ్మా చాలా వరకు కూడా. అక్కడ ఎక్కడ కూడా పాదరక్షలు పెట్టుకొని పాదరక్ష తీసి నడుస్తారు. ఆ నడిచే సమయంలో కూడా చూడు తల్లి, ఆ స్వామివాడు నడుస్తుంటే కూడాను ఎవరో వ్యక్తి, అంటే ఆయన భగవంతు రూపంగా మనకు కనపడరు, ఏదో సాధు రూపం, భిక్షాట రూపంగాను ఏదో రకంగా కనపడుతుంటారు. ఆయనే ఒక అవధూత అనుకోవచ్చు, ఆయనే అటు అద్భుతమైన శక్తి స్వరూపమైన అఘోరి తత్వం అనుకోవచ్చు. ఆ ఒక వ్యక్తి ద్వారా ఆయన వెళ్తున్నప్పుడు ఆయన అడుగులో అడుగు వేసామనుకోండి, మీ జన్మ ధన్యం అయిపోతుంది, మీకేం తిరుగు ఉండదు అక్కడ, మీ లైఫ్ అంతా అద్భుతంగా అయిపోతుంది, మహాపవిత్రం అయిపోతుంది. అఖండమైనటువంటి సంపదను మీకు లభ్యమవుతుంది, అఖండమైనటువంటి యోగం మీకు సంపద అవుతుంది. అసలు తిరుగులేని సంపదలు లభ్యం అవడానికే ఈ కుంభమేళ రావటం.